హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఇదే ఈ సీజన్కి చివరి ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎలిమినేషన్లో భాగంగా విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. మొత్తంగా విష్ణుప్రియ ఎలిమినేషన్ నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ఈ సీజన్ టైటిల్ విష్ణుప్రియనే అన్నట్టుగా సీజన్ 8 ప్రారంభమై ఆ తర్వాత చివరికి కనీసం టాప్ 5లో కూడా లేకుండా విష్ణుప్రియ అయితే బయటకు వచ్చేసింది అని చెప్పవచ్చు. సో విష్ణుప్రియ షాకింగ్ ఎలిమినేషన్తో విష్ణుప్రియ కూడా నేను ఎలిమినేట్ అయ్యానా అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే గత 2 వారాలుగా పూర్తిగా గేమ్ పైనే ఫోకస్ చేసి అన్ని ఆటల్లో తన సత్తా ఏమిటో చూపిస్తూ టాప్ 5కి ఖచ్చితంగా చేరాలి అని చాలా సందర్భాల్లో ఇతర హౌస్మేట్స్తో చెప్పింది. అయితే అవేవీ జరగలేదు. డైరెక్ట్గా టాప్ 5కి చేరే అడుగు ముందు బొక్కబోర్లా పడటంతో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత కన్నీళ్లతో మిగిలిన హౌస్మేట్స్ అందరికీ గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం అయితే జరిగింది. అక్కడ నాగార్జునతో కలిసి తన జర్నీ వీడియో చూసి మరింత ఎమోషనల్కి గురైంది. ఇక ఆపై నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్తో మాట్లాడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవ్వడం నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ముందుగా నిఖిల్ గురించి మాట్లాడుతూ, నిఖిల్ యు ఆర్ మై హీరో. బిగ్ బాస్ సీజన్ 8లో ఏకైక టాస్క్ విన్నర్ నువ్వే అని నేను చెప్తాను. ప్రతి టాస్క్లో కూడా విజయమే లక్ష్యంగా నువ్వు ముందుకు పోతావు. నువ్వు టాస్క్లో ఉంటే ఇతరులు టాస్క్ గెలవడం అంత ఈజీ కాదు అని చాలాసార్లు మేము డిస్కషన్ చేసుకున్నాము. అది నువ్వు నిరూపించావు. యు ఆర్ హీరో. ఖచ్చితంగా నువ్వు కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ చెప్పడంతో నిఖిల్ కూడా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత గౌతమ్తో మాట్లాడిన విష్ణుప్రియ, గౌతమ్ నేనంటే ఎందుకో నీకు పడదు, సోలో బాయ్ అంటూ నువ్వు ఈ సీజన్ మొత్తాన్ని సోలో బాయ్గానే రన్ చేసావని నువ్వు అనుకుంటున్నావు. అందుకే మేమంటే నీకు పడదు. అయినా కూడా నువ్వు టాస్కుల్లో అయితే బాగా ఆడతావు, కానీ మాటలు మాత్రం నోరు జారుతున్నావు. దాన్ని కంట్రోల్ చేసుకో అంటూ చిన్న హింట్ అయితే ఇచ్చింది గౌతమ్కి. ఇక ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ, ప్రేరణ నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే, కాకపోతే నీ రూడింగ్ బిహేవియర్ నాకు అసలు నచ్చదు. ఒక రూలర్ లెక్క అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, అదొక్కటి తగ్గించుకో. టాప్ 5లో ఉన్నందుకు కంగ్రాట్స్ అంటూ తెలిపింది. దీంతో ప్రేరణ కూడా చాలా సాఫ్ట్గా అయితే రియాక్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత అవినాష్తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. అవినాష్, నాకు ముందే తెలుసు సార్, మేము బయట కూడా ఒకానొక కొన్ని షోలలో బాగా పరిచయం అయ్యాము. అవినాష్ని చూస్తుంటే నాకు ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. అవినాష్ చాలా కష్టపడి ఎలాగోలా టాప్ 5కి చేరాడు. అందరూ సుడిగాడు అంటుంటే చాలా బాధపడ్డాడు. ఏదేమైనా కూడా టాప్ 5కి ఊరికినే చేరలేదు కదా సార్, గేమ్స్ మంచిగా ఆడాడు, అందరినీ ఎంటర్టైన్ చేశాడు కాబట్టే టాప్ 5కి వెళ్ళాడు అంటూ విష్ణుప్రియ అయితే చెప్పింది. ఇక చివరగా నబీల్ గురించి మాట్లాడుతూ, నబీల్ నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావు. ఈరోజు మన ఇద్దరం డేంజర్ జోన్లోకి వచ్చాము. నువ్వు టాప్ 5 లిస్ట్లోకి చేరావు, నేను ఎలిమినేట్ అయ్యాను. నువ్వు కప్పుతో బయటకు వస్తే నేను కప్పుతో బయటకు వచ్చినట్టే ఫీల్ అవుతాను అంటూ చెప్పడంతో నబీల్ కూడా ఎమోషనల్ అయ్యి, తప్పకుండా విష్ణుప్రియ నీ సపోర్ట్తో కప్పుతో నేను బయటకు వస్తాను అంటూ చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ విష్ణుప్రియ టాప్ 5 కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్